వెల్కమ్ టు మిస్టర్ అండి. మిస్టర్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. నేను అర్జెంట్ గా మీకు ఒక విషయం చెప్తామని మా ఊరి నుంచి చాలా గబగబా వచ్చేసాను. ఈ రోజుతో ఎలక్షన్ అన్ని అయిపోయి మనకి ఆయనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈ రోజుతో మనం పార్టీలకి అతీతంగా ఉండకుండా అందరం కలిసికట్టుగా బంధుత్వాలు నింపుకొని బంధాలు నింపుకొని అన్నతమ్ములుగా ఒక కుటుంబంలాగా మనందరం కలిసికట్టుగా ఉందాం. మన పండగలకి పెళ్లిళ్ళకి ప్రతి విషయానికి కూడా అందరం కలిసిమెలిసి ఉందాం. మళ్ళీ అవసరమైతే మళ్ళీ వచ్చే 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ వస్తాయి కదా, అప్పుడు మళ్ళీ కొట్టుకుందాం. కానీ ఇప్పుడు మాత్రం మనందరం కలిసి కొట్టుకొని బంధానికి విలువనిద్దాం. మన బంధుత్వానికి విలువనిచ్చి మనం మన మానవత్వాన్ని చాటుకుందాం. అదేంటి మళ్ళీ తర్వాత కొట్టుకోవచ్చు తిట్టుకోవచ్చు ఎలక్షన్లో. మళ్ళీ నాకు బస్సు కూడా టైం అయిపోతుందండి, నేను అర్జెంట్గా వెళ్ళాలి. మళ్ళీ మా ఊరు అయిపోవాలని లాస్ట్ బస్సు ఉండదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం కదా, మీ ఉద్దేశం ఏంటి? మంచిదే కానీ జగన్ అంతగానో ఎందుకు ఓడిపోయాడు? ప్రజలు కదా నిర్ణయం తీసుకున్నది. ప్రజలు జగన్ ప్రమాణ స్వీకారం మంచిదే, ఆయన మంచోడే, హైదరాబాద్ కూడా డెవలప్ చేసింది మంచిదే. కానీ ఇంత తక్కువ ఓడిపోయిండు జగన్ అని అన్ని రకాలు తీసుకుపోయి ఇచ్చింది కదా బాగానే. ఎందుకంత జనాలు అంత నిర్ణయం తీసుకుంటారు? ప్రజల వ్యతిరేకత కరెక్ట్ కాదంటున్నారు కదా. కరెక్ట్ కాదని అంటలేము, అంతగానో ఏం లేదు. మరి జీతాలో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తారంటారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బాగుందంటారు. చంద్రబాబు నాయుడు బాగానే చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి కూడా బాగానే చేస్తాడు. చూపించుకో మేము అదైతే ఆంధ్రలో లేవు మేము, కానీ మంచిగానే చేసింది. కానీ ఇంత తక్కువ ఎందుకు, ఇంత ఘోరంగా ఎందుకు ఓడిపోయింది? ప్రజల వ్యతిరేకత వచ్చేసింది కదా, కారణం ఇంకా ఏదో అది వాళ్ళకే తెలుసు. ఆ ఏం కాదు అవి అంటారు ఇవి అంటారు మనం జగన్మోహన్ రెడ్డి పరిస్థితితో వచ్చారు కదా, ప్రజలు అంతగా ఎందుకు తిరుగుబాటు చేశారు? జనాలందరూ మరి మందు బాబు తిరుగుబాటు అంటారు. ఎవరనేది కేవలం మీరు తెలుగుదేశం పార్టీ నిలబడడానికి కారణం పవన్ కళ్యాణ్. మీ ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు, ఆయన కలగడం వల్ల నీకు ఏమనిపిస్తుంది? రాష్ట్రం 2019లో 23 సీట్లతో కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 10 సీట్లతో కాదు. దీనికి ప్రజలు వ్యతిరేకతలో మంచి చేయలేదు. వైఎస్ఆర్సీపీకి అంత వ్యతిరేకత, అంత 10 సీట్లు తేడా, అంత వ్యతిరేకత రావడానికి కారణం ఏంటంటే కేవలం ఎంపీలు ఎమ్మెల్యేలు క్యారెక్టర్ మంచిది కాకపోవడం వల్ల వైఎస్ఆర్సీపీ పడిపోయిందని మనోడు అంటున్నారు. కానీ కేవలం మందుబాబు తిరగడం వల్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే భూస్థాపితం అయిపోయిందని చాలా మంది. వల్లే కాదు, రోడ్లు కూడా సరిగ్గా లేవు. తర్వాత మందుబాబులు కూడా తిరుగుబాటు మంచి మద్యం లేకపోవడం వల్ల కేవలం ఈరోజు వైఎస్ఆర్సీపీ భూస్థాపితం అయిపోయింది. తెలుగుదేశం పార్టీ మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చింది. ఈసారి అన్నా సరే తెలుగుదేశం పార్టీ ఎంత మంచి చేస్తుందో చూద్దాం. ఈ పొద్దున రాజకీయం ఈ 5 సంవత్సరాలు గొడవలు ఏమీ లేకుండా కలిసి కట్టుకో ఉంటారంటారా? అభివృద్ధి చేయడానికి మధ్యలో ఇంకా తేడాలు ఏమంటే ఆయన సీఎం డిప్యూటీ నారా చంద్రబాబు నాయుడు గారు మామూలు ఎన్ని కోట్లు పొడిచారు అన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు కూడా పొడుస్తారు అంటారు. ఒక 6 నెలల తర్వాత నేను కలిస్తే దానికి నేను డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు అంత టైం లేదు నాకు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఒక కొత్త శకం స్టార్ట్ అయింది. మీ పేరండి? శంకర్, నల్లమూసి శంకర్.
ఖమ్మం జిల్లా హుంసూరు మండలం చెమ్మనగూడెం విలేజ్. ఈ రోజు ఇక్కడ ప్రభుత్వం వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి మీద పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. ఉత్తరాంధ్ర అయితే క్లీన్ సిటీ అయిపోయింది. 2 సీట్లు వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారు, మన నరేంద్ర మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ ప్రభుత్వంలో ఇంకొక 6 నెలలు కానీ సంవత్సరం పోతే కానీ వీళ్ళు ఏం చేస్తారో తెలియదు అంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఇక్కడ చాలా మంది ఉన్నారు. మనం మాట్లాడడానికి వెళ్దాం. నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడితోటి భారీ మెజార్టీ తెలిసింది కదా. నారా చంద్రబాబు నాయుడు గారు గెలవడం కారణం ఏంటంటే పడితే వాళ్ళని తీసుకెళ్ళి లోపల సో ఇబ్బంది కలిగింది. వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి కారణం ప్రజల మంత్రులు, గవర్నమెంట్ టోటల్గా జగన్ చేయాల్సింది జగన్ చేశాడు, ఎమ్మెల్యే చేయాల్సింది ఎమ్మెల్యే ప్రజలు మంచిగా కేవలం జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణం ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఎంపీల మంత్రులు అంటారు. సో ప్రజలు లెక్కలేని ఎలాంటి పరిపాలన ఎలాంటి ఆఫీసు ప్రజల అభిప్రాయం ఛార్జీలు పెంచడం ఏమనుకుంటారో చాలా ఉన్నాయి. ఇసుక చేశారంటే ఏమన్నా సఫర్ అవుతారా లేదా అని ఆలోచించలేదు. రిజర్వేషన్ ఎందుకంటే ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే 3,000 4,000 వచ్చే పనులను ఈ రోజు 25,000 30,000 వరకు పెంచేసింది. దానివల్ల కేవలం సామాన్యులు ఎంతమంది ఇల్లు కట్టుకోవడం చాలా ఇబ్బంది. ముందు విషయంలో చాలా తేడా చేశారు. కేవలం కల్తీ ముందే వచ్చిన ఆ కల్తీ ముందు వల్ల కేవలం కల్తీ ముందు వల్లే ముందు వల్ల చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని డబ్బుతో కొట్టి జగన్మోహన్ రెడ్డి ఓట్లు వేయించుకున్నాడు, 5 ఏళ్ళు తిప్పుకున్నాడు అన్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా పథకాలు ఎక్కువ పెట్టారు. ఆయన ఇవ్వలేని పథకాలు కూడా ఈ నిలగలదా? ఇచ్చేదని కాదు కానీ ఏడపడి ఖచ్చితంగా కోరుకుంటారు. సో కొంచెమైనా ప్రజలు నమ్మారు. అంటే ఎలక్షన్లో మెజారిటీ మెజారిటీ బట్టి అది గెలిచారు గెలవని చెప్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి కూడా 13% ఓట్లు ఫాలో చేయాలి. కానీ మెజారిటీ చంద్రబాబు నాయుడు జగన్ యొక్క తెలుగు గవర్నమెంట్ కంప్లీట్గా పోయింది రాష్ట్రంలో. ప్రజలు గమనించారు. నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు కదా, మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ని ఒక హైదరాబాద్ హైటెక్ సిటీగా తయారు చేస్తారా? డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు సంభవం ఉంది. ఆల్రెడీ జగన్కి ఎలాంటి ఏం లేదు. వేస్ట్ పర్సన్ అయినా కానీ మా నాన్న బ్యాక్గ్రౌండ్ వల్ల కరెక్ట్ అయ్యాడు. సో దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు మంచి అవకాశం వచ్చింది. మళ్ళీ సద్వినియోగం చేసుకుంటారు. మంచి వర్క్ చేస్తారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు గురి శిష్యులు కదా. ఒకవేళ మన ఆంధ్రప్రదేశ్ ఏమవుతుందంటే తెలంగాణ ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డి గారు సహాయం చేస్తారంట. డెఫినెట్లీ చేస్తారు. డెవలప్మెంట్ ఖచ్చితంగా చేస్తారు. రేవంత్ రెడ్డికి మంచి రిలేషన్ కాబట్టి స్టేట్స్ కూడా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి కూడా అవకాశం ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని 5 ఏళ్ళ లోపే పూర్తి చేస్తారంటారా? మంచి వర్క్ అయితే చేయగలుగుతాడు చంద్రబాబు. అలాగే హైదరాబాద్లో హైటెక్ సిటీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ చాలా కంపెనీస్ తీసుకుంటాడు. అమరావతిని 5 ఏళ్ళ లోపే పూర్తి చేయగలుగుతారు. డెవలప్మెంట్ కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుందండి. మన పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసేస్తారంటారా? వైఎస్
చాలా కావాలి. 5 సంవత్సరాలు కూడా చాలా పండుగ ప్రధాన శ్రీకారం అయిపోయిన తర్వాత ఇప్పుడు రేపు నుంచే వర్క్ స్టార్ట్ చేసేస్తారంటే టైం పడుతుంది. స్పెషల్ ప్యాకేజ్ మనకి మోడీ గారు ఇస్తారంటారా? ఆయన దగ్గర నుంచి మన చంద్రబాబు నాయుడు త్యాగం అవసరం ఉంది కాబట్టి సెంట్రల్లో 3, 4 ఎంపీ దానికి సరిపోయిందని చెప్పి ఇంకా మీకు స్పెషల్ ప్యాకేజ్ ఎందుకని మోడీ గారు అడిగారు? కేవలం స్టేట్లోనే కానీ సెంట్రల్లో కూడా ప్రభుత్వం నిలబడ్డారు కానీ చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఎందుకంటే 2004, 2009 అవుతుందే మనం 96 ఆ టైంలోనే 96 ఆ టైంలో ప్రధానమంత్రి అవ్వమని చెప్పారు మన పవన్ కళ్యాణ్ గారు, మన నారా సాహెబ్ చంద్రబాబు నాయుడు సీఎం మన రాష్ట్రం మాత్రం 5 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అవడానికి కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సపోర్ట్ ఉండాలి. ఆయన నిధులన్నీ ఇస్తే మన ఆంధ్రప్రదేశ్ కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్ల స్టేట్లోనే కాదు సెంట్రల్లో కూడా బీజేపీ పార్టీ నిలబడడానికి కారణం అంటున్నారు మన వాళ్ళు. చూసే వాళ్ళకి ఇష్టం. బాబాయ్, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం కదా, మీకు ఎలా అనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితితో దానికి ఓడిపోవడం ఎంత ఘోరంగా ఓడిపోవడం కారణం ఏంటంటే మన చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా, ఏం బాగా చేస్తారంటారా? చూడొచ్చు. మీరు ఏ ఊరు మీరు ఓటేయడం జగన్మోహన్ రెడ్డి మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాగుంటుంది అంటారా? అంటే మనం ఓటేయడం మన హక్కు. ఎవరు వచ్చినా సరే చూడడం తప్ప మనం ఏం చేయలేము. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కోవచ్చు. ఈరోజు ఒక ఘన విజయం సాధించారు. దాని గురించి మీ ఉద్దేశం? సార్, చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు హైదరాబాద్లో చాలా ఆంధ్రాలో చాలా బాగా డెవలప్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఇంకా బాగా ఆంధ్ర డెవలప్ అవుతుంది. తర్వాత ఆంధ్రాలో వాతావరణం ఎవరైనా తెలియదు కానీ ఏమంటారు, మాది పంటలు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు బాగా ప్లస్ పాయింట్ అవుతుంది. అంటే ఒక మనిషికి 2 సీట్లు ఉంటాయి ఆయన ఉంటుందో అదేవిధంగా నిలబడడం వల్ల ఆంధ్ర బాగా ప్లస్ పాయింట్ అవుతుంది. సెంట్రల్లో కేవలం నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రధాని అవ్వడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ మాట కరెక్ట్. చంద్రబాబు నాయుడు గారు సహాయం చేయడం వల్ల మనకు అడ్వాంటేజ్ అవుతుంది కానీ వారి వల్లే బాగా ప్లస్ పాయింట్ అవ్వడం మాత్రం నరేంద్ర మోడీ గారు మన ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే ఒక మనిషి
సాయం చేసినప్పుడు ఖచ్చితంగా వారు నిలబడ్డప్పుడు మనం మనకి మంచిగా చెడు చూస్తాం కదా. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ఆంధ్ర ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఈసారి ఆంధ్ర ఖచ్చితంగా చాలా పడ్డారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కేవలం వైఎస్ఆర్సీపీ 10 సీట్లకి పరిమితం అయిపోవడానికి కారణం ప్రజలు లేదా ఈవీఎం స్కామ్ అవినీతి పరిపాలన మాత్రం ఖచ్చితంగా ఒక మనిషికి భయపడవు, నాకు కూడా తీసుకోవడం ఇబ్బంది అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిన అవినీతుల వల్లే ఓడిపోయారంట. ఖచ్చితంగా అండి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు కూడా కొన్ని తిరుపతి చూసుకున్నాడు. తిరుపతి ఖచ్చితంగా చూసుకున్నాడు. తిరుపతిలో స్టాఫింగ్ అవసరం లేదు. యాక్చువల్గా ఇండివిజువల్ స్టాఫింగ్ ఉండాల్సిన స్టాఫింగ్ కూడా అవుట్ ఆఫ్ ది బౌండరీ స్టాఫింగ్ చేశారు. తిరుపతి చాలా ఇబ్బంది పెట్టారండి. అది చాలా తప్పు కదండి. మన సీఎం జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ వల్ల మొత్తం క్రిస్టియనిటీ చేసేద్దాం ఉద్దేశంతో ఉన్నారంట. లేదు అని మీరు చెప్పగలుగుతారు. కాదు అని చెప్పడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక 60 to 75% మెంబర్స్ ని వాళ్ళే జాయిన్ చేశారు. పాస్టర్కి శాలరీ కూడా ఇచ్చారు. నాకు ఆ విషయం తెలియదు సార్. పంతుల గారికి ఇవ్వలేదు అన్న పాయింట్ నేను మాట్లాడలేదు. పాస్టర్కి ఇచ్చారన్న ఇన్ఫర్మేషన్ మాకు తెలియదు. కానీ చాలా మంది జాబ్ చేరారు అని మాత్రం చాలా మందికి తెలుసు. అది ఖచ్చితంగా తప్పే కదా. కొండ మీద 700 సార్ వెంకన్నతో పెట్టుకున్న వాళ్ళు, వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఇప్పటిదాకా ఎవరైతే ఉన్నారు, వెంకటేశ్వర పెట్టుకున్న ఎవరైతే ఉన్నారు ఇప్పటిదాకా ఎవరు బాగుపడలేదు, బాగుపడరు 100%. ఏ దేవుని ముట్టుకున్నా, ఏ పశువులను ముట్టుకున్నా, ఏ గుళ్ళను ముట్టుకున్నా, సార్ కులమత భేదాలకు అతీతంగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను నేను కూడా. ఎవరు ఈ కులం మనది, ఈ కులం మనది కాదు అని కాదు. మనం కలిసి ఉంటున్నాము, కలిసికట్టుగా ఉంటున్నాము. మన జెండాలు 3 రంగులు ఉన్నాయి, అందరు కావాల్సిన వాళ్ళు. కానీ దాన్ని ఒక వర్గంగా తీసుకోపోవాలని కూడా అది తప్పే కదండి. అదే తప్పు చేశారు కదండి. నాకు తెలిసిన గుళ్ళు 10-15 గుళ్ళు కొనుక్కుంటారు. ఎవరు దేవుడు విషయానికి వస్తే సాధారణ సార్ దాకా రాకపోయినా తప్పు చేసిన ఎవడ అనుభవించాల్సినాడు సార్. అది నేను నువ్వని కాదు, ఎవరైనా. ఈ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం భూస్థాపం అయిపోవడానికి కారణం మందుబాబు లేక తిరుగుబాటు వల్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిందా? అట్లాంటిది ఏం లేదండి. మందు దొరకకపోతే చచ్చిపోతారని అట్లాంటిది ఏమీ లేదు. దాని పెద్ద ఆ విషయంలో ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. అన్న పరిపాలన కరెక్ట్గా లేదు, దానివల్ల ఆయనకి ఎఫెక్ట్ అయిందంటే. ఇప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అమరావతిలో పూర్వ వైభవం వస్తుందంటారు. అమరావతి మన రాజధానిగా పూర్తి చేశారు. ఛాన్స్ 100% ఉంది సార్. ఎందుకంటే ఆంధ్ర ఇప్పుడు డెవలప్ కావాలంటే కొత్త ఎస్టాబ్లిష్ అవుతానే మిగతా ఇన్ని వర్కౌట్ అయ్యే స్కోప్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా అవుతుంది సార్. ఇది కూడా పైన కనుక అనుకూలంగా ఉన్నారు కాబట్టి అదే స్కోప్ ఎక్కువ ఉంటుంది. 100% స్కోప్. వైఎస్ఆర్సీపీ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నారు. ఒక్క జాబ్ కూడా ఇవ్వలేదు. అదే 40 లక్షల జాబులు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగిస్తారన్నారు కదా. ఆయన నిలబెట్టుకోవాలని మాట నిలబెట్టుకుంటారా? గవర్నమెంట్ జాబ్ అనేది సెక్టర్ మీరు నేను అనుకున్నది కాదు. దాంట్లో ఎన్ని వర్కీలు ఉన్నాయి, తక్కువ ఉన్నాయో వాళ్ళకే తెలుసు. కాబట్టి భర్తీ పెట్టే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే లాస్ట్ 5 years నుంచి గవర్నమెంట్ ఎవరు పెట్టలేదు కాబట్టి ఈ సంవత్సరం మీకు వచ్చే స్కోప్ ఉండొచ్చు. ఎందుకంటే మోస్ట్ ప్రాబబ్లీ నాకు తెలిసిన దాంట్లో ఖచ్చితంగా 20 లక్షల సీట్లు ఖాళీ ఉన్నాయో లేవో తెలియదు. కానీ 5 నుంచి 8 లక్షలు అయితే ఖచ్చితంగా ఖాళీ ఉండొచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ లాస్ట్ 5 years నుంచి ఇవ్వలేదు కాబట్టి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే రిటైర్డ్ అయిపోయిన ఉంటారు కాబట్టి. ఈ రోజు టీడీపీ ప్రభుత్వం గెలవడానికి కారణం పవన్ కళ్యాణ్ అంటున్నారు. దాని గురించి సార్ చెప్తాను సార్. ఎవరి క్యాలిబర్ వాళ్ళు. కాకపోతే 21 సీట్స్లో నిలబడి చాలా మంచి డెడికేషన్తో వర్క్ చేసింది పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆ డెడికేషన్ వర్క్ చేసింది కాబట్టి అందరూ ఎంచుకున్నారు. చంద్రబాబు నాయుడు ఇంతకుముందు పురుగుడు, కానీ ఎవరికైనా గ్యాప్ వస్తుంది సార్. ఎవరికైనా ఒక టైం వస్తుంది, ఎవరికైనా గ్యాప్ వస్తుంది. ఆ టైం గ్యాప్ అనేది చంద్రబాబు నాయుడు ఇప్పుడు వచ్చింది. ఇద్దరు కలవడం వల్ల చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వీళ్ళిద్దరు కలవడం వల్ల మోడీ గారికి ప్లస్ కాలేదు, మైనస్ కాలేదు. కలవడం వల్ల వీళ్ళకి ప్లస్, ఆంధ్ర జనాలకు ఈ ప్లస్. ఈసారి అయినా పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోతుంది. స్కోప్ ఉంది సార్, 100% స్కోప్. ఎందుకంటే 70% క్లోజ్ అయినట్టుగా తెలుసు. పని మనకి టీవీలో చూసినట్టే మనం ఏదో చూడలేదు ప్రాజెక్ట్. అక్కడ ఏం సాధకబాధకమైన లోకల్ వాళ్ళకు తెలుసు. పని అయ్యే స్కోప్ అయితే ఖచ్చితంగా ఉంది. ఈ సంవత్సరం అయితే ఆంధ్ర ఉంది 100%, 80% to 90%, 70% 100%. 2019 ఎలక్షన్ లో స్పెషల్ ప్యాకేజీ నరేంద్ర మోడీ గారు ఇస్తారని చెప్పి మాట తప్పారని చంద్రబాబు నాయుడు గారు తిరగబడ్డారు. ఇప్పుడు స్పెషల్ ప్యాకేజీ ఆంధ్రప్రదేశ్ కి తెచ్చే అవకాశాలు ఏమన్నా? ఖచ్చితంగా.